ఈ నెల 7న వెంకటేశ్వర బస్తీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ ఇటికాల కృష్ణయ్య తెలిపారు. వీటి కాలనీ పార్కులో నిర్వహించే హిందూ సమ్మేళనంలో హిందూ బంధువులు, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వీటి కాలనీ వద్ద గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హిందూ సమ్మేళన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ ఇటికాల కృష్ణయ్య, వెంకటేశ్వర బస్తీ హిందూ సమ్మేళన సమితి అధ్యక్ష కార్యదర్శులు లకుమారపు శ్రీనివాస్, మర్రి మల్లేష్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్గొండ పట్టణాన్ని 18 బస్తీలుగా విభజించి ప్రతి బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 7న వెంకటేశ్వర బస్తీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనానికి భాగ్యనగర్ ద్విజతత్వ శ్రీపీఠం స్వామీజీ దింటకుర్తి నారాయణ, అఖిల భారత సామాజిక సమరత కళా విభాగం ప్రముఖ్ అప్పాల ప్రసాద్, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా ప్రముఖ్ కల్లెం స్వప్న, ఈఈ మేడిపల్లి యాదన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు ఉట్కూరి రామరెడ్డి, మేడం ప్రభాకర్, కోశాధికారి గుర్రం వెంకటేశం, ఉపాధ్యక్షుడు మందడి వెంకటరెడ్డి, నాగులపల్లి శ్యాంసుందర్, కొమరిశెట్టి రమాదేవి, కార్యదర్శులు సోమ యాదగిరి, గండిచెరువు సత్యనారాయణ, ఉట్కూరి అమృతారెడ్డి, ప్రచార కార్యదర్శులు చెరుపల్లి సాయి, దారావత్ పవన్, గంజి మల్లికార్జున్, పోనుగొట్టి సురేందర్రావు, సహాయ కార్యదర్శులు జగని కృష్ణయ్య, భూపతి లక్ష్మీనారాయణ, నూనె మాధవి, ఉప్పల రూప, కార్యవర్గ సభ్యులు సముద్రాల శ్రీనివాస్, బండారు అంజమ్మ, ఇంద్రకంటి ఇంద్రారెడ్డి, ఆవుల లక్ష్మి, జగిని పుష్పలత, కల్వకొలను శశిధర్రావు, చొల్లేటి శైలేందర్, మల్యాల సునంద, బండారు కళారాణి, ఉట్కూరి యాదగిరిరెడ్డి, ముల్కి రమేష్, దోటి శ్రీను, మేడిపల్లి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ నగరంలో 18 బస్తీలుగా విభజించి ప్రతి బస్తీలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నాం. శివాజీనగర్ బస్తీ అయింది. రెండవది 7వ తారీఖు నాడు వెంకటేశ్వర బస్తీ యొక్క హిందూ సమ్మేళనం జరుగుతున్నది. ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి బస్తీలో హిందువుల యొక్క సమ్మేళనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క వెంకటేశ్వర బస్తీలో తిరుమల నగర్, రాక్ హిల్స్, వెంకటేశ్వర ఫేస్ 1, 2, 3, లక్ష్మీనగర్, రైల్వే ట్రాక్ వరకు, అటు ఉడిపి హోటల్ యువతల వైపు నుంచి ఇవతల వైపు వరకు మొత్తము ఇక్కడ ఉన్న హిందూ బంధువులందరూ 7వ తారీఖు నాడు ఆపాల గోపాలం అంతా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ బంధువులందరినీ సమ్మేళనంగా ఒక గ్రూపులు చేసి నల్గొండ పట్టణాన్ని మన వెంకటేశ్వర కాలనీ బస్తీగా చేసి దానిలో 7వ తారీఖు మంగళవారం రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని సంకల్పించి దానికి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు కార్యవర్గాన్ని మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మొదట 7వ తారీఖు రోజు అందరూ హిందూ బంధువులు అందరూ వచ్చి ఐక్యతను చాటి మనము ఈ ప్రోగ్రాంను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని అందరినీ హిందూ బంధువులందరినీ కోరుచు. మంగళవారం 7వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు జరుగుతుంది. అందరూ కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి మన హిందువుల ఐక్యతను, హిందువుల జాగృతి కంపల్సరిగా కావాల్సి వస్తున్నది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో హిందువులు ఏకం కాకపోతే మనం చాలా ఇబ్బందుల పాలవుతాం. మన కులము మన రకరకాలుగా విభజించుకుంటూ పోతే అసలు మన హిందువులు అనేవాళ్ళు కనుమరుగవుతాం. కాబట్టి మన హిందువుల ఐక్యత, మన హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ 1000 సంవత్సరాల నుంచిగా కాపాడుకొస్తున్న ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలని అందరూ పేరు పేరున అందరికీ నమస్కరించి ప్రార్థిస్తాం. ఒక్క హిందువు దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ యొక్క హిందూ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ రావాల్సిన బాధ్యత ఉంది. పెద్దలు ఇది గుర్తించారు హిందూ సమ్మేళనం యొక్క ప్రాధాన్యతలు. కానీ నేటి యువతరానికి యువతీ యువకులు ముఖ్యంగా చెడుదారి పడతా ఉన్నారు. కాబట్టి వాళ్లకు నేర్పవలసిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉన్నది. ఇది గుర్తించడం కోసం 7వ తారీఖు నాడు వెంకటేశ్వర కాలనీలోని వెంకటేశ్వర దేవస్థానం యొక్క పార్కులో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతి ఒక్క హిందూ హాజరవడమే కాదు, పక్క ఉన్న హిందూ బంధువులందరికీ తెలియజేసి రావాల్సిందిగా, విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.